प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्यातुरीयम् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विधिज विषयान् परास्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः आत्मसौ न स्तुरीयः। ओम परमात्मने नमः। ओम श्री मंडूकऋषये नमः। ओम श्री गौड़पादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहत्भ्यो गुरुभ्यः नमो नमः। మండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మ బ్రహ్మ అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిత్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. 8, 9, 10, 11 మంత్రాలను చదువుకున్న తరువాత వాటికి అనుబంధంగా ఉన్నటువంటి కారికలను 5 కారికలను చదువుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు 12వ మంత్రము తురియ జ్ఞానం, ఆత్మజ్ఞానంలోనికి ప్రతిపాదించే మంత్రాన్ని చూస్తున్నాం. ఆ మంత్రం ఈరోజు చదువుకుంటాం. దీనికి పూర్వరంగంగా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, చాలాసార్లు చెప్పాను. జస్ట్ మీ రికలెక్షన్ ఏమిటంటే అకారము దానికి సంబంధించినటువంటి విరాట్, ఉకారము సంబంధించిన హిరణ్యగర్భ బ్రహ్మ, మకారము దానికి సంబంధిత ఈశ్వరుడు అంతర్యామి. వీటిని ఐక్య ఉపాసన, ప్రతీకోపాసన, స్వతంత్ర ఉపాసన చేయడము. మొదటి దానికి ఆప్తి ఆదిమత్తు, రెండవ దానికి ఉత్కర్ష ఉభయత్వాత్తు, మూడవ దానికి నియతి కొలవడము, తర్వాత విలీనము, అపీతి అనేటటువంటి ఫలాలను, అవి కాకుండా ఇంకా వంద్యుడు, పూజ్యుడు, బ్రహ్మవిత్తు అవుతాడని, ఇంకా చనిపోయిన తరువాత విరాట్ లోకానికి, హిరణ్యగర్భలోకానికి, బ్రహ్మలోకానికి తీసుకుని పోబోతాడని చెప్పబడినది. ఇంతవరకు ఆ 3 మాత్రల యొక్క ఏకత్వ ఐక్య ఉపాసన, 3 మాత్రలను కలిపి 3 మెట్లను ఎక్కినట్లుగా చేసినటువంటి మహానుభావునకు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి. ఎలా చేయాలి? అభిధ్యానం అలా చేయాలి. సరే, ఇంకా 4వ మాత్రను, 4వ పాదాన్ని అమాత్రను తెలుసుకుంటే ఏమవుతుంది అనేది నాటి విషయం. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన అంశాలు వస్తున్నాయి. ఏకాగ్రత అత్యంత అవసరం. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం 12వది ఆఖరిది అయినటువంటి మాండూక్య మంత్రం. అమాత్రః చతుర్థః
అవ్యవహార్యః ప్రపంచోపశమః శివః అద్వైత ఏవం ఓంకార ఆత్మా ఏవ సంవిశతి ఆత్మనాత్మానం య ఏవం వేద. రోజు కదా చేత ఇలాగే ఉంటుంది. అమాత్రః చ చతుర్థః. ఆ అమాత్రయే చతుర్థం, నాలుగవది, ఫోర్త్ స్టెప్. ఇది అవ్యవహార్య. ముందు చూసాం ఏడో మంత్రంలో కూడా అవ్యవహార్యం అని ఉంది అక్కడ, ఇక్కడ అవ్యవహార్య. ప్రపంచోపశమ, ప్రపంచోపశమం, ప్రపంచోపశమ. శివ శివం శివ, అద్వైతం అద్వైత. ఏవం ఓంకార ఆత్మైవ, ఆత్మా ఏవ ఆత్మైవ. సంవిశతి, సంవిశతి ఆత్మనా, సంవిశత్యాత్మనా, సంవిశత్యాత్మనా ఆత్మానం, సంవిశతి ఆత్మనా ఆత్మానం, సంవిశత్యాత్మనా ఆత్మానం. ముందు చెప్పాను ఇలా రెండు అంకె ఉన్నవి రెండు గాని కనబడితే ఆ అని దీర్ఘంగా ఆత్మనా ఆత్మానం అని చదువుకోవాలి. య ఏవం వేద. ఓంకారంలోని మాత్రలు లేనటువంటి నాలుగవ స్థానం అమాత్ర. మూడు మాత్రలు తరువాత అమాత్ర. ఈ విధముగా ఆత్మయే అని ఎవరైతే తెలుసుకుంటారో, ఇక్కడ ఉపాసిస్తే అని కాదు, జ్ఞానంతో తెలుసుకుంటారో అది వ్యవహార గోచరము కానిది, అవ్యవహార్య. ప్రపంచము చల్లారినది. ప్రపంచమనగా మూడు అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్త ప్రపంచములు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు. చల్లారినది. శివం కళ్యాణప్రదము, అద్వైత రెండవది లేనిది. ఎవడైతే ఈ విధముగా తెలియను, య ఏవం వేద జ్ఞానియగును, వసించును అని కాదు, జ్ఞానంతో తెలుసుకుంటారో వారు తన స్వరూపమును తానుగా ప్రవేశించును. ఆత్మానం ఆత్మనాయేవ సంవిద్య. సంవిశతి, సంవిశతి ఆత్మనా ఆత్మానం. తన స్వరూపమును తానుగా ప్రవేశించును. సంవిశతి అంటే ప్రవేశించుట. విశతి సమ్యక్ విశతి, సంవిశతి. ఓకే. ఈ మంత్రంతో మాండూక్యోపనిషత్తు 12 మంత్రాలు కలిగినటువంటి ఉపనిషత్తు సమాప్తమవుతుంది. అత్యంత చిన్న ఉపనిషత్తు రాశిలో, అయితే వాసిలో చాలా గొప్పది. ఓంకారంలోని అమాత్రయే ఏడవ మంత్రంలో బోధించబడినటువంటి నా అంతఃప్రజ్ఞం. ఇక్కడ మాత్ర అని, అమాత్ర అనేది ఓంకారానికి సంబంధించినది. అక్కడ అది పాదము, నాలుగవ పాదము నా అంతఃప్రజ్ఞం. తురియ పాద ఆత్మ. అక్కడ అన్నీ కూడా నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, ఇలా అన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ప్రథమ విభక్తిలోకి వచ్చేసాయి. ఎందుకు? అక్కడ ఆత్మను, అంతఃప్రజ్ఞాన్ని కాని దాన్ని, బహిష్ప్రజ్ఞాన్ని కాని దాన్ని, ప్రపంచోపశమైన దాన్ని, శివమైన దాన్ని, అద్వయమైన దాన్ని, అవ్యవహారమైన దాన్ని, అగోచరమైన దాన్ని, అవ్యపదేశమైన దానిని సవిజ్ఞాయ తెలుసుకో. దానిని తెలుసుకో, దానిని తెలుసుకో, దానిని తెలుసుకో అంటూ, దానిని అంటూ ద్వితీయులు. ఇక్కడేమిటి? అది నేనే, నా అంతఃప్రజ్ఞ అన్నట్టుగా డైరెక్ట్గా శివ, ప్రపంచోపశమ, శాంత, శివ, అద్వయ, అవ్యవహార్య అని ప్రథమలోకి వచ్చాయి. ఎందుకది నేనే కదా. చేత అక్కడ ద్వితీయలోనివి ఇక్కడ ప్రథమలో చెప్పబడతాయి. ఏడవ మంత్రంలోని పదములే 12వ మంత్రంలో కూడా చాలా వరకు వస్తాయి. ఎందుకు? ఏడవ మంత్రంలో చెప్పబడినటువంటి తురియాత్మ ఇక్కడ అమాత్రగా బోధింపబడుతున్నటువంటి ఆత్మ, తురియ ఆత్మ రెండు ఒక్కటే కనుక. అవ్యవహార్య, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ప్రథమ విభక్తి. ఓకే. అవ్యవహార్య, అక్కడ అవ్యవహార్యం. అవ్యవహార్యమును సవిజ్ఞాయ తెలుసుకోదాన్ని. ఇక్కడ అవ్యవహార్య, అవ్యవహార్యము, ప్రపంచ ఉపశమము, శివుడు, అద్వైతం అనే పదాలు ఏడో మంత్రంలో ద్వితీయ విభక్తిలో ఉంటే అక్కడ పలానా దానిని తెలుసుకో అనడం వల్ల ద్వితీయలో ఉన్నది అక్కడ చెప్పాను. మళ్ళీ ఇక్కడ
ఫలానాది నీవే, ఫలానాది రామ, రామం కాకుండా రామం అంటే రాముని, రాముని తెలుసుకోగలదు. రామ త్వమేవ, నీవే ఆ రాముడు అన్నట్టుగా నీవే ఆయన. అమాత్ర శబ్దార్థము నిశ్శబ్దం. అమాత్ర తాలూకా శబ్దార్థ అర్థం ఏమిటి? అమాత్ర అంటే ఏమిటి? శబ్దంగా ఏమీ లేదు, నిశ్శబ్దము, మాత్ర ఏది లేదు. మాత్ర అంటే సౌండ్ ఏం లేదు అక్కడ, నిశ్శబ్దం అని అర్థం. అదార్థం. లక్ష్యార్థం ఏమిటి? నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకునేటటువంటి దట్ చైతన్య విచ్ ఎన్కంపాసెస్, విచ్ ఇన్క్లూడ్స్, విచ్ ఆల్సో నోస్, విచ్ ఈస్ ద సాక్షి ఫర్ ద నిశ్శబ్ద ఆల్సో. మీకు ఎలా తెలుస్తుంది నిశ్శబ్దంగా ఉంది, ఈ రూమ్లో నిశ్శబ్దంగా ఉంది? ఎలా తెలిసింది? శబ్దం లేకపోవడం నిశ్శబ్దం, శబ్దం లేదని తెలియాలి కదా. ఆ తెలివి ఏది? ఆ తెలివియే అక్కడ చైతన్యము మాత్రం. నిశ్శబ్దాన్ని అంటే ఏంటి అర్థము? నిశ్శబ్దానికి కూడా అధిష్టానము, నిశ్శబ్దానికి కూడా ఆయతనము, నిశ్శబ్దానికి కూడా సాక్షి. ఏదైతే నిరుపాధిక, నిర్గుణ, నిర్విశేష చైతన్యం ఉన్నదో అది ఏ అమాత్ర లేక నిశ్శబ్దము. దిస్ ఈస్ ద లక్ష్యార్థ ఆఫ్ నిశ్శబ్ద. వాట్ ఈస్ ది వాచ్యార్థ ఆర్ శబ్దార్థ ఆఫ్ నిశ్శబ్ద? ఇట్ ఈస్ నో సౌండ్, అమాత్ర. వాట్ ఈస్ ది అండర్లయింగ్ మీనింగ్ ఆర్ ది పర్పోర్ట్ ఆఫ్ దట్ లక్ష్యార్థ? నిరుపాధిక, నిర్గుణ, నిర్విశేష సాక్షి చైతన్యము, అధిష్టాన చైతన్యము, నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకునే చైతన్యం. 12వ మంత్రంలో ఫలం కూడా చెప్తున్నారు. ఏమిటి ఫలము? ఆత్మజ్ఞానానికి ఫలం వేరే ఉండదు కదా, ఆత్మజ్ఞానమే ఫలము. అదే చెప్తున్నారు. ఆత్మా ఏవ, ఆత్మైవ, ఆత్మయే, కేవల ఆత్మయే, ఆత్మనా, ఆత్మానం, ఆత్మనా అంటే తనకు తానే, తనకు తన చేతనే ఆత్మానం, ఆత్మను, ఆత్మనా ఆత్మను విశతి, సమ్యక్ విశతి, విశతి ప్రవేశించును, పొందును, చేరును, సంవిశతి చక్కగా ప్రవేశించును. ఆత్మయే ఒక, కేవల ఆత్మనే అంటే స్వరూపాన్ని, ఆత్మ అంటే స్వరూపము. ఆత్మన తనకు తానుగానే, ఆత్మానం తన స్వరూపాన్ని, సంవిశతి ప్రవేశించును. ఏవం వేద అని ఉంది ఇక్కడ. ప్రతి ఉపనిషన్ మంత్రంలోనూ ఏవం వేద అని ఉంటుంది. యోపామాయతనం వేద, ఏవం వేద, యోపామాయతనం వేద, ఏవం వేద. అక్కడ ఉపాసన, ఇక్కడ ఏవం వేద అంటే ఈ విధమైన ఆత్మజ్ఞానంతో తన స్వరూపమును తానుగా ప్రవేశించును, తన స్వరూపమును ఆత్మానం, ఆత్మన తానుగా విశతి ప్రవేశించును. మూడు మాత్రలు ఒకటిగా చేసి ఉపాసించిన వారికి ఫలాలు ముందు శ్లోకాలలో చెప్పబడ్డాయి. మొదటి మాత్రకు ఆదిమత్, ఆప్తి. రెండవ మాత్ర ఉపాసనకు ఉత్కర్ష, ఉభయత్వం. మూడవ దానికి మితి, అపీతి. కలిపి చేస్తే వంద్యుడవుతాడు, పూజ్యుడవుతాడు, ఆపేక్షిక బ్రహ్మవిత్ అవుతాడు. అంతేకాకుండా విరాట్, హిరణ్యగర్భ, తరువాత కారణ ఈశ్వర స్థానములను పోస్తమస్గా పొందుతాడు. దట్ ఇస్ ఓవర్. నౌ దర్ ఇస్ వన్ మోర్ అడ్వాంటేజ్ దే ఆర్ గివింగ్ హియర్ ఫర్ ది ఉపాసక. ఫర్ ద జ్ఞాని వాట్ ఈస్ ద ఫలం? ఆత్మైవ ఆత్మన ఆత్మానం, ఆత్మైవ ఆత్మానాత్మనం సంవిశతి. బట్ ఉపాసనలో ఉండిపోయాడు అనుకోండి, ఒకవేళ జ్ఞానం దాకా రాలేదనుకోండి, అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇదిగో మూడు మాత్రలు ఒకటిగా చేసి ఉపాసిస్తే వచ్చున్న ఫలాలు చెప్పేసుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఒకవేళ ఉత్తమాధికారి కాకుండా మధ్యమ మందాధికారిగా ఉండి ఉపాసనతోనే సరిపెట్టుకుంటే, జ్ఞానం వరకు పోతే అతనికి బ్రహ్మ జ్ఞానమునకు చక్కటి ఊత దొరుకుతుంది, ఆలంబనము కలుగును. ఆలంబనం పట్టుకుని ఆయన ఎప్పుడో అప్పుడు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ చక్కగా బ్రహ్మజ్ఞాని అవుతారు అని చెప్తున్నారు. ఓకే. 12వ మంత్రం భాష్యం. అమాత్ర, మాత్రా యస్యన అస్తి సహ అమాత్ర. విగ్రహవాక్యం ఇస్తున్నారు. అమాత్ర
అంటే అమాత్ర. అమాత్ర అంటే ఏమిటి? ఇందులో మాత్ర లేదు, అది అమాత్ర. మాత్ర అంటే అబిలిటీ బే కాదండి. మాత్ర అంటే పరిమాణము, కొలత. ఓంకార చతుర్థ. ఓంకారంలో ఉండేటటువంటి అమాత్ర నాలుగవది. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం? ఓంకారం అంటే ఆ, ఊ, మా, ఇంతే ఓంకారం. నో, ఓంకారం హెస్ గట్ ఫోర్ కాంపోనెంట్స్. ద ఆ ప్లస్ ఊ ప్లస్ ఇమ్. ఓం ప్లస్ ది amatra is together is the Omkara. The Chaturtha, the fourth step of the Omkara, is called the Amatra. Turiyaha Atma eva Kevalaha. Abhidhanaabhideya रूपयोः वाङ्मनसयोः क्षीणत्वात् अव्यवहार्यः प्रपञ्चोपशमः शिवः अद्वैतः. అంటే ఇవన్నీ కూడా ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. ఎందుకు? అవి నేనే కనుక. సంవృత్త, ఇది కూడా నౌన్లోనే ఉంది. సంవిశతి అనే దాన్ని భగవత్పాదులు అనే సంవిశతి అనే వెర్బని సంవృత్త, చక్కగా ప్రవేశించిన వాడు అని అది కూడా ప్రథమలో పెట్టారు. అమాత్ర ఓంకార చతుర్థ ఆత్మా ఏవ అవ్యవహార్య ప్రపంచోపశమ శివ అద్వైత. ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ మంత్రంలో ఉండేటటువంటి వర్డ్స్. ఓకే, చూద్దాం. శంకరులు అమాత్ర అనే దానికి నిశ్శబ్దం కదా. అమాత్ర అంటే అమాత్రకు విగ్రహవాక్యం. మాత్ర యస్యన అస్తి సహ అమాత్ర. దేని ఎందైతే మాత్ర లేదో అది అమాత్ర. దేని ఎందైతే మాత్ర లేదు అంటే ఏమిటి? కొలత లేదు, పరిమాణము లేదు, అది అమాత్ర. అప్రమేయము, మాత్ర లేదు. అకారానికి ఉందా? ఉందండి. విరాట్కు ఉందా? ఉందండి. అకారము విరాట్, విరాట్కు పరిమితి ఉంది. ఇగో ప్రపంచం. అకారానికి ఒక మాత్ర, 1 యూనిట్. ఉకారానికి ఒక మాత్ర, అది కూడా 1 యూనిట్. ఆ, ఊ అనేటువంటి హ్రస్వాలు కదా. అదే దీర్ఘం అవుతే 2 యూనిట్స్. 1 యూనిట్ అకారం, 1 యూనిట్ ఉకారం, రెండు కలిపితే 2 యూనిట్ల ఓ అవుతుంది. మకారము పూర్తిగా పెరగట్లే, అర్థం మాత్రం. అంటే 2.5, 1+1+12. ఈ మూడిటికి కూడా మాత్రలున్నాయి, కొలతలున్నాయి. మాత్ర అంటే కొలత, పరిమాణము. అమాత్ర యందు శబ్దము లేదు, మాత్ర లేదు, పరిమాణము లేదు, శబ్దాతీతము, కొలువలేము. శబ్దానికి పరిమితి, పరిమాణం, కొలత, మాత్ర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఈస్ ఎ బెల్, ఇట్స్ రింగింగ్ ఇన్ ద టెంపుల్. దానికి ఒక శబ్దానికి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎంత దూరం వ్యాపించింది అని రకరకాల పరిమాణం, ఎంత గట్టిగా ఉంది, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్, స్ప్రెడ్, స్టార్ట్, ఎండ్ అనేటటువంటి కొలతలు ఉంటాయి. అదే నిశ్శబ్దంగా ఉందనుకోండి ఈ రూమ్లోని, అప్పుడు దానికి ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది ఎలా తెలుస్తుంది? అనంతము. నిశ్శబ్దము అంటే అనంతము. శబ్దమునకు పరిమితి ఉంది. నిశ్శబ్దానికి ఎండ్ రావాలంటే మళ్ళీ ఓ శబ్దం రావాలి. ఎప్పుడైతే ఇక శబ్దం లేదని చెప్పామో పూర్తిగాను, అప్పుడు ఇంకా అది అనంతమే అయిపోతుంది. ఆ మాత్ర. ఓంకార వాచ్యార్థం ఏమిటి? వర్డ్ మీనింగ్ ఏమిటి? ఆ ప్లస్ ఓ ప్లస్ ఎం, దట్ ఈస్ ఓం. ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ, తెలుసును. ఓం. ఓం రాసినప్పుడు ఎప్పుడు కూడా ఈ పక్కన ఓం రాసి సున్నా పెట్టవద్దు, ఇలా పెట్టొద్దు. అది సంధివచనాన్ని అలా రావచ్చు, కానీ ఓం అంటే ఇలాగే రాయాలి. ఓం ఇం ఓం. లక్ష్యార్థము ఏమిటి? చతుర్థము. అదే ఓంకార చతుర్థ మంత్రంలోనే ఉంది కదా. ఓంకార వాచ్యార్థము ఓం. దాని తాలూకా లక్ష్యార్థము అమాత్ర నిశ్శబ్దము. అమాత్ర ఓంకార చతుర్థ. అమాత్ర అయిన చతుర్థమైన లక్ష్యార్థమైన ఓంకారము ఇదే. అమాత్ర, అమాత్ర అయినది. ఓంకార, ఓంకారము. అదే చతుర్థ, చతుర్థము నాలుగవది. అంటే లక్ష్యార్థంగా. వాచ్యార్థంగా ఓంకారం అంటే ఏమిటండి అంటే ఆ ఉమా అండి, ఓం అండి. మరి లక్ష్యార్థంగా అంటే ఈ మూడు కాదండి. ఈ మూడు దాటినటువంటి ఆ నిశ్శబ్దాన్ని ఓంకారం యొక్క లక్ష్యార్థము చతుర్థ అంటున్నాము. తురియ, ఆత్మ యొక్క నాల్గవ పాదం. చతుర్థం అంటే ఇక్కడ ఓంకారం యొక్క మాత్ర అమాత్ర
తురియ అంటే ఆత్మ యొక్క నాలుగవ పాదము అవస్థ అనకూడదు. నాలుగవ పాదం అది ఆత్మ యొక్కది. ఆత్మ ఏవ నందు మంత్రంలో అంటే భగవత్పాదులు కేవల అదే కేవల అద్వయ ఆత్మ అంటున్నారు. కేవల ఏవ అంటే ఏమిటి? కేవలం మీన్స్ ఏ గుణాలు లేవు. నిర్గుణాత్మ, సగుణాత్మ మొదటి మూడు పాదాలు సగుణ బ్రహ్మోపాసన అయిపోయింది. ఇప్పుడు నిర్గుణాత్మలోకి వచ్చాము. ఇక్కడ అవస్థలు మాత్రలు దాటిపోయాము. నిర్గుణ నిరాకార నిరంజన నిర్లేప నిష్కలంకైనటువంటి నిర్విశేష జ్ఞానమైనటువంటి స్వరూపము ఆ నిర్గుణ ఆత్మ. మూల మంత్రంలో తరువాతి పదం ఏముంది? అవ్యవహార్య అని ఉంది. అంటే ఆత్మతో వ్యవహారం చేయలేదు. రమణమూర్తి గారు ఆత్మతో వ్యవహారం చేయండి. ట్రాన్సాక్షన్ బ్యాంకర్ మీరు, బ్యాంకర్ కస్టమర్తో వ్యవహారం చేస్తారు. ఆత్మతో వ్యవహారం ఎలా చేస్తారు? చేయలేరు. ఆత్మ శబ్దము కాదు, ఆత్మ వస్తువు కాదు. ఆత్మ ఆత్మ అంటే ఇద్దరు శబ్దమే అవ్వాలి, వస్తువే అవ్వాలి. లేకపోతే ఇద్దరు ఉండాలి. ఒకళ్ళు వ్యవహారం చేసేవాడు, వ్యవహారం చేయబడేవాళ్ళు ఇద్దరు ఉండాలి. ఇక్కడ అవి లేవు. అంచేత అవ్యవహారయ. వై అవ్యవహార? అదే చెప్తున్నారు. వై అభిధాన అభిధేయ రూపయో. అభిధానము పేరు, అభిధేయము ఆ పేరు చేత సంకేతించబడిన వస్తువు. అభిధానము గోవు, అభిధేయము అదో నాలుగు కాళ్ళతో ఆ షెడ్లో ఉన్నటువంటి గోమాత అభిధేయం. ఇక్కడ అభిధానము లేదు, అభిధేయము లేదు. అభిధానం అనేది వాక్, అభిధేయం అనేది మనస్సు. ఎందుకు? నేను బల్ల అనేసరికల్లా మీకు వాక్ వినబడుతుంది, ఆ బల్ల తాలూకా షేప్ కనబడుతుంది. కొండ అని చెప్పేసరికల్లా కొండ యొక్క రూపము కనబడుతుంది, తెలుస్తోంది మీకు మనస్సులోనే. అదంటే ఏమిటో కూడా దాని తాలూకా మనస్సులో భావన వస్తుంది. వాంగ్ మనసయోహ్ అన్నారు. వాక్కు మనసు. ఈ వాక్కు మనసు అభిధాన అభిధేయములు. వాక్ అభిధానాన్ని సూచిస్తుంది, శబ్దము మనసు అర్థము అభిధేయాన్ని సూచిస్తుంది. అభిధాన అభిధేయ రూపములైనట్టు రెండు కూడా క్షీణత్వాత్ లేకపోవుట చేత, విలీనమవుట చేత అనలేదు. అభిధాన అభిధేయములు విలీనంగా క్షీణించిపోయాయి. అంటే ఏంటి? వాక్ చేత నిర్దేశించబడేది, ఆ నిర్దేశించబడినప్పుడు కలిగేటటువంటి మనోవృత్తి. గోవు అనే శబ్దము చేత నిర్దేశించబడే గోమాత, ఆ ఆ శబ్దము విన్నప్పుడు కలిగేటటువంటి ఒక వస్తువు ఏదుందో పదార్థము, ఆ యానిమల్, అది మనకు కనిపిస్తుంది. గామ్ ఆనయా, గోవుని తీసుకురా అని విన్నాడు. విన్న వెంటనే వెళ్ళి ఆ గోవుని పట్టుకు. అంటే ఆయన పందం విన్నాడు కానీ పలానదాన్ని చూపించి అది పట్టుకురా అనలేదు కదా. శబ్దము అర్థాన్ని, భావాన్ని నిర్దేశించింది. శబ్దం అనేటటువంటిది వాక్, అర్థము లేక ఆ, ఈ అభిధేయం అనేటటువంటిది మనసు. వాంగ్ మనసయో, వాక్ చేత నిర్దేశించలేము. ఎందుకు? వాక్ మనసులు క్షీణించాయి కనుక. అది అమాత్ర కనుక. వాక్కు లేదు కనుక, శబ్దము లేదు కనుక. వాంగ్ మనసయో క్షీణత్వాత్ అంటే పంచమీ విభక్తి. క్షీణత్వము వలన. ఓకే. కనుక అవ్యవహార్య. ఎప్పుడైతే మనోవృత్తి లేదో, ఎప్పుడైతే వాగ్వృత్తి లేదో, మరి వ్యవహారం ఎలా చేస్తాను? ఐ వెంట్ టు రమణమూర్తి గారు. ఐ వాంటెడ్ టు డ్రా 10,000 రూపీస్. ఈ వాంట్స్ టు గివ్ మీ ద 10,000. వ్యవహారం చేయడానికి నేను 10,000 కావాలని అడిగాను. ఆ 10,000 కావాల్సిన ఒక కాగితం చూపించాను, చెక్. అప్పుచ్చుకోవడానికి నేనున్నాను, 10,000 డబ్బులు అకౌంట్ ఉంది. ఇవన్నీ వ్యవహారం చేయడానికి వాక్కు మనోవృత్తి, అభిధాన అభిధేయాలు ఉండాలి. ఇవి ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. బ్రహ్మము దగ్గర ఈ అమాత్ర యందు అభిధానము లేదు, ఆ అమాత్ర చేత సూచించబడేటటువంటి తురియం అనేటటువంటి రూపము లేదు. కాబట్టి అవ్యవహార్య. ఒక్కొక్క పదాన్ని వివరిస్తున్నారు భగవత్పాదులు. అకార ఉకార మకారములు శబ్దముతో పాటు, అకార ఉకార మకారాలనే శబ్దములు అమాత్రలో, అమాత్ర దగ్గర లేవు. వాటి తాలూకా అర్థాలు కూడా విలీనమైపోయాయి. అకారం తాలూకా అర్థము మా విరాట్ గారు, ఉకారం అర్థము మా హిరణ్య గర్భ గారు, మకారం తాలూకా అర్థము మన అంతర్యామి గారు. ఈ ముగ్గురు లేరు. వాటి అర్థాలు శబ్దాలు కూడా విలీనమయ్యాయి. అభిధాన అభిధేయ రూపయో క్షీణత్వాత్
విలీనత్వాత్ అని రాయలేదు ఆయన పర్పస్ఫుల్ గా. ఎందుకు రాయలేదు? శబ్దార్థములు వాంగ్మనసయో రెండూ లేవు. లేవు అంటే ఏమిటి అర్థం? అమాత్ర అని అర్థం. అభిధానము ఆ అనేది అభిధానము. అభిధానం అవుతే అభిధేయము విరాట్. అలాగే ఊ అనేది అభిధానం అవుతే హిరణ్య గర్భ బ్రహ్మ అభిధేయం. మా అనేది అభిధానం అవుతే ఈశ్వరుడు అనేది అభిధేయం. ఇక్కడ అభిధాన అభిధేయములు లేని అమాత్ర, అక్కడ విరాట్ హిరణ్య గర్భ బ్రహ్మ అనేటటువంటి ఈశ్వరుడు అనే అభిధేయములు లేక ఆ తత్వాలు లేనటువంటి స్థితి నిరాకార నిర్గుణ పరబ్రహ్మము. ఇవి పోయి నిరాకార నిర్గుణ పరబ్రహ్మంలో విలీనము కావు. ఎందుకు కావు? కారణములోనికి కార్యములు విలీనమవుతాయి. కార్యము కారణమునందు విలీనము. ఆ ఊ అనేటటువంటి మకారంలో విలీనమవుతున్నాయి. అలాగే విరాట్ హిరణ్య గర్భ అనే కార్యాలు అంటే ఈ జాగ్రత్త అనుభవము, స్వప్నానుభవము అనే విశ్వ తేజస్సులు ఆ ప్రాజ్ఞుని యందు లేక అంతర్యామి యందు విలీనమవుతున్నాయి. ఎందుకు? కార్యము కారణమునందు విలీనమవుట యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ ద రూల్. బట్ కారణము ఇంకొక కారణంలో విలీనము కాదు. ఇట్ కెనాట్ గో అండ్ హ్యావ్ అనదర్ విలీన ఇన్ అనదర్ కారణ. అంటే ఈశ్వర కెనాట్ బి డిజాల్వ్డ్ ఇన్ ది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఉపనిషత్. విలీనం చేయలేను అంటే ఏమిటి? ఈశ్వరతత్వం అలాగనే ఉన్నది. ఉంటూ ఉండగానే పరబ్రహ్మం ఉన్నది. అయితే రెండు ఉన్నాయా? ఈశ్వరుడు అలాగేనే ఉన్నాడు, పరబ్రహ్మం ఉన్నది. అయితే ద్వైతమా? అద్వైత భారతి, అద్వైత అధ్యయన భారతి, ద్వైత అధ్యయన భారతి అబ్బే ఈశ్వరుడు పరబ్రహ్మముగానే ఉన్నాడు. ఈశ్వరుడు పరబ్రహ్మంలోనే ఉన్నాడు, విలీనం కాలేదు. ఆ ఈశ్వర శక్తి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం కదా, ఆ పొటెన్షియల్ ఎనర్జీ అలాగే ఉంది. ఎప్పుడు అవసరం వస్తుందో ఆ పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళీ కైనటిక్ ఎనర్జీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈశ్వర తత్వము, విరాట్, హిరణ్యగర్భ ఈ మూడు కూడా విశ్వ తైజస ప్రాజ్ఞులనేవి వ్యవహారంలోనే ఉన్నాయి కానీ పారమార్థికంగా అబ్సల్యూట్ రియాలిటీగా లేవు. అంటే క్షీణత్వాత్ అంటే ఆ వ్యవహార జ్ఞానము పోయింది. అభిధాన అభిధేయములు, ప్రమాత ప్రమేయములు, శబ్దార్థములు, వస్తువులు, పదములు అనేటటువంటి భావన పోయింది. ఎందువలన? అది మిథ్య అని తెలిసింది. అప్పుడేమి మిగిలింది? ఆ ఈశ్వరుడు లేక ఆ కారణతత్వము విలీనము కాలేదు. ఇది ఉన్నా లేనట్లే అని తెలిసింది. ఉన్నదొక్కటే అని తెలిసింది. దిస్ ఈస్ వాట్ హియర్ ఈశ్వర స్టేటస్ వెన్ ద పరబ్రహ్మ ఈస్ నోన్. ఇక్కడ క్షీణత్వాత్ అనే విలీనము, రెజల్యూషను కార్యము కారణంలో విలీనము ఒకట కాదు. అమాత్ర అకార ఉకారం అకారములకు కారణం కాదు. రిమెంబర్, అమాత్ర ఈజ్ నాట్ ది కారణ ఆఫ్ అకార ఉకారం అకార. అలాగే తురియ ఆర్ ది పరమాత్మ ఈజ్ నాట్ ది కారణ ఆఫ్ విరాట్ హిరణ్యగర్భ అండ్ ఈశ్వర. ఈశ్వరుడు కారణము కాదు, కార్యము కాదు. ఈశ్వరుడు కాదు, పరబ్రహ్మ. ఈశ్వరుడు కార్యము కాదు, కారణము. పరబ్రహ్మ కారణము కాదు, కార్యము కాదు. మరి జగత్తు పుట్టింది అంటున్నారు, ఈశ్వరుడు అక్కడి నుంచి వచ్చారంటున్నారు. అదంతా అధ్యారోప అపవాదము కొరకు. ఈశ్వరుడు మిథ్యాతత్వము. ఈశ్వరుడే మిథ్యాతత్వం అంటే మరి మన సంగతి ఏమిటి? ఆ ఈశ్వరునిలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అంశమైన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు, వస్తువు, ప్రాణి కూడా మిథ్యాతత్వము. అంటే లేవని అర్థం కాదు. ఉన్నా వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆ పరబ్రహ్మ చైతన్యము మీద ఆధారపడే ఉన్నాయి. అస్వతంత్రము, ఉండిపోయేవి, మార్పు చెందేవి, మిథ్యా, కనిపిస్తుంటాయి. అపారెంట్, అపారేషనల్ రియాలిటీ. దే డోంట్ హ్యావ్ అన్ అబ్సల్యూట్ రియాలిటీ. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పరబ్రహ్మము కారణము కాదు, కార్యమంతకంటే కాదు. డోంట్ మేక్ అ పరబ్రహ్మ ద జ్ఞేయ ఆర్ ది కారణ ఎట్ ఎనీ టైం. క్షీణత్వాత్ అంటే ఏమిటి? ఆనందగిరి ఈస్ కమింగ్ టు అస్.
బ్యూటిఫుల్ హెల్ప్. భగవత్పాదులు చెప్పలా ఈ మాట? ఉం? కారికల్లో కూడా ఆయన రాయలేదు. నామబాధిత్వం జ్ఞానేన. జ్ఞానము చేత శబ్దము బాధించబడింది. నామం అంటే అభిధానము, బాధించబడింది అంటే లేదు అని తెలిసింది. నామబాధిత్వం జ్ఞానేన క్షీణత్వాత్. జ్ఞానేన బాధిత్వాత్. ఎప్పుడైతే శబ్దము బాధించబడినదో, వస్తువు లేనటువంటి శబ్దమునకు విలువ లేదు. శబ్దము లేని వస్తువు ఉండదు. చూడండి, గోవు అనేటటువంటి ఒక జంతువు లేకపోతే గోవు అనే శబ్దానికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ఉండదు కదా. అలాగే గోవు అనే శబ్దం ఉంటే అక్కడ ఒక వస్తువు లేకపోతే గోవు అనే పదానికి ఏమి లాభం ఉంటుంది? అంటే శబ్దార్థములు విడదీయరానివి. వాగర్థావివ సంపృక్తవు అన్నాం కదా. క్షీణత్వాత్ జ్ఞానేన బాధిత్వాత్. అంటే ఎక్స్పీరియన్షియలీ దే ఆర్ ప్రజెంట్. వాట్ ఆర్ ప్రజెంట్? తేజస్సుడు ఉన్నాడు, విశ్వడు ఉన్నాడు, ప్రాజ్ఞుడు ఉన్నాడు, విరాట్ ఉన్నాడు, హిరణ్యగర్భ ఉన్నాడు, ఇది కూడా ఉన్నాడు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు. బట్ ఫ్యాక్చువలీ యాబ్సెంట్. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్. అనుభవపూర్వకముగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచం ఎక్కడికి పోదు. ఏ చేంజ్ ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. కానీ మనకు జ్ఞానం రాగానే ఇవి మిథ్యా, సత్యము కాదు, అబ్సల్యూట్ రియాలిటీ లేదు, యాక్చువల్లీ దే ఆర్ అబ్సెంట్, దేర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫాల్సిఫైడ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ పరబ్రహ్మ. ఎవ్రీ అదర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎ డిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అస్వతంత్రమైనటువంటి ఉనికి, ఎ ఫాల్స్ ఉనికి, అరువు తెచ్చుకున్నటువంటి ఉనికి. ఒరిజినల్ ఓన్లీ ఇస్ దేర్. ఆల్ ఆర్ జిరాక్స్ కాపీస్ ఆర్ నీడలు. The original is the original. That is the పరబ్రహ్మ. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఫ్యాక్చువలీ యాబ్సెంట్ అన్నారు పరమార్థానంద గారు. ఓకే, బాగుంది. ఎందుకు ఫ్యాక్చువల్లీ యాబ్సెంట్? మిథ్య కాన. ఫామ్ ఉంది, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్. ఆ టైంలో ఫామ్ ఎక్స్పీరియన్స్ అయింది రజ్జు మీద. ఫ్యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ దేర్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలాగే ఎలా అర్థం చేసుకోవడం? నా స్వప్నం చూడండి. స్వప్నంలో అనుభవపూర్వకంగా స్వప్నం ఉన్నది. నిన్న ఒక స్వప్నం వచ్చింది నాకు. ఏమిటా స్వప్నం? ఏదో ఒక మేజ్లో ఉన్నానట, ఆ వలయంలో. అందులో ఎటు వెళ్ళినా సరే అంతు రావడం లేదు. బయటకు వద్దామంటే రాలేకపోతున్నాను. ఎవరూ సహాయం చేయలేకపోతున్నారు. నాకు బయటకు రావాలని ఊలాటంగా ఉంది, బయటకు రాలేకపోతున్నాను. అంటే ఏమిటి? అనుభవపూర్వకంగా ఆ స్థితి ఉంది. అంటే ఏమిటి? మన సంసారం చదువుకున్నాం కదా. ఆ సంసారం అనేటటువంటి దానిలో మనం ఉన్నాము. దీంట్లోంచి బయటకు రావాలి అని ప్రయత్నం చేయాలి అనే వాసన వలన ఆ కళ కలిగింది. అనుభవపూర్వకంగా ఆ కళ ఉంది. వాస్తవంగా అది లేనే లేదు. వాస్తవంగా అటువంటి ఎంటాంగిల్మెంట్ లేదు. బయట చూస్తే నేను ఫ్రీగానే ఉన్నాను, ఎంత ముందున్నట్టుగానే ఉన్నాను. అంటే స్వప్నంలో అనుభవపూర్వకంగా వస్తువులు ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఫ్యాక్చువల్లీ యాబ్సెంట్. అలాగే ఈ జగత్తు కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఫ్యాక్చువల్లీ యాబ్సెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మిథ్య. ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్. మిథ్యా మీన్స్ మారుతూ ఉంటుంది, వచ్చిపోయేది, స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు, బారోడ్ ఎగ్జిస్టెన్స్ మీద ఉంటుంది. రిలేటివ్ రియాలిటీ, పారమార్థిక సత్తా లేదు, వ్యవహారిక సత్తా మాత్రమే ఉంది. కాబట్టి మిథ్య. క్షీణత్వాత్ అనే దాన్ని ఇంతలా విశ్లేషించుకుంటున్నాం. స్వప్నవత్, స్వప్నములో వలె జ్ఞానేన నామబాధిత్వాత్. జ్ఞానము వలన, జ్ఞానేన, అనేన అని వస్తే తృతీయ విభక్తి. జ్ఞానేన నామబాధిత్వాత్, జ్ఞానేన శబ్దబాధిత్వాత్. శబ్దబాధిత్వాత్ ఈజ్ ఈక్వల్ టు అర్థబాధిత్వాత్. నో ట్రాన్సాక్షన్ ఇస్ పాసిబుల్. అవ్యవహార్య అంటే నాన్ ట్రాన్సాక్టబుల్. Turiyam or Parabrahma, which is represented here by Amatra, is not transaction possible. అన్ని వ్యవహారాలు శబ్ద అర్థ ప్రపంచంతోనే చేస్తాం. ఆల్ ద వ్యవహారాస్ ఆర్ ఎ ప్లే ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్. ఈ తత్వం ఏమిటి? మనోవాగతీతం యదోంకారగమ్యం. ఏదైతే మనోవాగతీతమో, ఏదైతే ఓంకారంలోని
గమ్యమో చివరి స్థానము అంటే ఆ మాత్రయో అదే ఇది. అక్కడేం చెప్పారు ఏడో మంత్రంలో చాలా బ్యూటిఫుల్ గా రాశారు అక్కడ కూడా. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం. అదృష్టం జ్ఞానేంద్రియాలకు తెలియదు. అగ్రాహ్యం కర్మేంద్రియాలు చేతులకు పట్టుబడదు, మాటకి పట్టుబడదు. అలక్షణం అంటే అనుమాన ప్రమాణంతో తెలియదు. అచింత్యం మనసులో కూడా చింతించడానికి వీలు పడదు. కనుక అవ్యవహార్యం వ్యవహారం చేయలేను. అదృష్టం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం సో అవ్యవహార్యం. అత అందువలన అవ్యపదేశ్యం ఇండిస్క్రైబబుల్. అదే ఇక్కడ కూడా అవ్యవహార్య. ప్రపంచోపశమం. వ్యపదేశం అంటే డిస్క్రైబ్ చేయగలుగుతున్నాం అని అర్థం. అవ్యపదేశం అంటే కెనాట్ బి డిస్క్రైబ్డ్. ప్రపంచ ఉపశమం. అక్కడ ప్రపంచోపశమం అని ఉన్నది, ఇక్కడ ప్రపంచోపశమ అని ఉన్నది. ప్రపంచోపశమమైనది అనే ద్వితీయ విభక్తి, ప్రపంచోపశమము అని ప్రథమ విభక్తిలో చెప్పారు. అర్ధ ప్రపంచ ఉపశమ. అక్కడ అర్ధ ప్రపంచాన్ని అంటే విరాట్, హిరణ్యగర్భ, తైజు తర్వాత అంతర్యామిని ఉపశమనం చేశారు అర్ధ ప్రపంచాన్ని. ఆ ప్రపంచంలోని ద్వైతము నానాత్వాన్ని తీశారు. అర్ధ ప్రపంచము లేని శబ్ద ప్రపంచానికి ఏం పని ఉంటుంది అంటే శబ్దార్థ సర్వ ప్రపంచ ఉపశమ. ఇక్కడ తత్వం ఏం చెప్తున్నారు? ప్రపంచోపశమం అంటే నాట్ ఓన్లీ ద ఆబ్జెక్టివ్ వరల్డ్ బట్ ఆల్సో ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ వరల్డ్ ఆల్సో. ప్రపంచోపశమం శబ్ద అర్థ అభిధాన అభిధేనరు అభిధేయ రూపయో క్షీణత్వాత్ శబ్ద అర్థ సర్వ ప్రపంచ ఉపశమ. ఇక్కడ ఉపశమ అంటే అభావ, లేదు కనుక, లేని స్థితి. అభావ అంటే లేదు, లేదంటే ఏమిటి? మిథ్యా ఇత్యర్థ. అదే భగవంతుడు చెప్పారు. మస్తాని సర్వభూతాని నచ మస్తాని భూతాని. నెక్స్ట్ శ్లోకంలో, ఆరో శ్లోకంలో మస్తాని మస్తాని సర్వభూతాని, నాయందే అన్ని భూతాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు? ఇదిగో ఆ హిరణ్య గర్భ బ్రహ్మగా లేకపోతే ఈశ్వరుడుగా చూస్తే అన్ని అందులోనే ఉన్నాయి. నచమస్తాని భూతాని అంటే ఒక లెవెల్. అంటే హిరణ్య గర్భ బ్రహ్మను కూడా మనము దాటి ట్రాన్స్ఫర్ చేసి చూడగలిగితే నాలో ఏ భూతాలు లేవు. అంచేత నచమస్తాని భూతాని పరబ్రహ్మతత్వ, నస్తాని భూతాని ఈశ్వరతత్వ అని క్రిస్టల్ క్లియర్గా తెలియాలి ఆ పదాలకు అర్థం. మస్తాని సర్వభూతాని నచమస్తాని భూతాని అంటే ఇదో కాంట్రడిక్టరీగా ఉన్నాయి నన్ను. ప్రపంచోపశమ. ఎప్పుడైతే ప్రపంచోపశమము ఇది అయిందో అతః శాంత. ఎప్పుడైతే ప్రపంచం ఉపశమించిందో ప్రపంచంలో ఉన్న హెచ్చుతగ్గులు, అలజడులు, అల్లాటలు, కొట్లాటలు, ఇవి బాంబింగ్లు ఇంకేమీ లేవు. శాంతమైపోయింది. అతః అందువలన శాంత. ఎప్పుడైతే శాంతమైపోయిందో మంగళమైపోయింది. అతః శివ. అందువల్ల ఎప్పుడు ప్రపంచోపశమమైనదో అందువలన శాంతము. శాంతము శివము. శివం అంటే అమంగళము లేనిది, సర్వమంగళకరం. Bhagavad did not offer a commentary for Shiva. He did not offer any commentary. అలాగే ప్రపంచోపశమకి చెప్పలేదు, అద్వైతానికి చెప్పలేదు. ఎందుకు? అక్కడ ఏడో దాంట్లో చెప్పానుగా, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ తీసుకో. అదే నేను ఇప్పుడు చెప్తాను. అద్వైత నో కమెంట్. మిగిలినదంతా ఎందుకు అద్వైత? మిగిలినదంతా ఉందా? ఉంది. లేదా? లేదు. అంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు. మిగిలినదంతా వ్యవహారంలో ఉన్నది అంటే ఉంది. శర్మ ఉన్నాడా? ఉన్నది. ల్యాప్టాప్ ఉన్నదా? ఉన్నది. అధ్యయన భారతి క్లాస్ జరుగుతుందా? జరుగుతున్నది. ఎలాగా? వ్యవహారం. పారమార్థికంగా దీనికి సత్తా లేదు. ఇదంతా ప్రాతిభాసికం లేకపోతే వ్యావహారికము. అక్కడి నుంచి పట్టుకొచ్చింది, ఎరువు తెచ్చుకుంది. ఉన్నది ఒకటే సత్యము. ఎప్పుడైతే ఉన్నదంతా మిగిలినది అంతా మిథ్య అయిపోయిందో ఉన్నది ఒక్కటే ఉన్నది. ఏకమేవ అద్వయం సత్యం అద్వైత సంవృత్త అంటే సమ్యక్ వృత్త. చక్కగా అందులో ఆ భావంలో ఉన్నాడు, ప్రవేశించాడు. ప్రవేశించాడు అంటే ఒక్కొక్క పదము అయిపోయింది. అవ్యవహార్యం అయిపోయింది, ప్రపంచోపశమం అయిపోయింది, శివ అయిపోయింది, అద్వైత అయిపోయింది.
నెక్స్ట్ ఏం చెప్పారు? ఇదిగో మళ్ళొక భాష్యం, కంటిన్యూషన్. ఏవం యథోక్త విజ్ఞానవత ప్రయుక్త ఓంకార త్రిమాత్ర త్రిపాద ఆత్మా ఏవ సంవిశతి ఆత్మనా స్వేన ఏవ స్వం పారమార్థికం ఆత్మానం యహ ఏవం వేద పారమార్థదర్శి బ్రహ్మవిత్ తృతీయం బీజభావం దగ్ధ్వా ఆత్మానం ప్రవిష్ట ఇతి న పునః జాయతే తురీయస్య అబీజత్వాత్. అద్వైత రెండవ సత్య వస్తువు లేదు. అంటే అసలు వస్తువులే లేవని కాదు. దర్ ఇస్ ఓన్లీ వన్ రియల్ థింగ్. ఓకే, వ్యవహారంలో అనుభవంలో నానాత్వము మిథ్యా వస్తువులు ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. అవి ఎన్నైనా ఉండని, సత్యం మట్టుకు ఒక్కటే. అదర్ దెన్ బ్రహ్మన్ దేర్ ఈస్ నో సెకండ్ రియల్ థింగ్. ద్వైతం అనుభవంలో ఉంది, మరి ఉంటుంది. జ్ఞానికి ద్వైతానుభవం ఉంటుందా, ఉండదా? మనం వెళితే ఆయన వేరు నేను వేరుగా కనిపిస్తుందా, కనపడదా? కనిపిస్తుంది. ద్వైతానుభవం ఉన్నా ఏకత్వమే దర్శిస్తారు. అద్వైత ఈజ్ నాట్ absence ఆఫ్ ద్వైత, ఇట్ ఈజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద్వైత. దయానంద సరస్వతి గారి కొటేషన్. ఆయన ఏం చెప్తారు? అద్వైత అంటే ద్వైతం ఎక్కడికో పారిపోయి ఒడుకైపోయి పోవడం కాదు. ఇట్ ఈజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ద్వైత. లెట్ ద ద్వైత బి దేర్, లెట్ ద స్కై బి బ్లూ, లెట్ దర్ బి సూర్యోదయ. But I don't have any problem. I don't see that if I mean absolute reality only I see, I will not see the relative reality. సంవృత్త అనేటటువంటిది నౌన్ చేశారు దాన్ని. ఆ సంవిశతి అనే వెర్బ్ ఉంది ఎందులోని, మంత్రంలో. దాన్ని సంవృత్త అంటే ప్రవేశించిన వాడు. సంవిశతి బాగుగా ప్రవేశించును. సంవిశతి ఆత్మనా ఆత్మనం. ఆత్మనా తనకు తానుగానే, ఆత్మానం తన ఆత్మనే, తన స్వరూపాన్నే సంవిశతి ప్రవేశించును, పొందు. ఏవం ఏవం ప్రకారేణ జ్ఞాత్వా అనర్థం. ఏవం అని ఉంది అక్కడ మంత్రంలో. అంటే ఏవం ప్రకారేణ జ్ఞాత్వా, ఈ ప్రకారంగా జ్ఞానంతో తెలుసుకుని. అంటే యథోక్త విజ్ఞానవత అన్నారు భాష. యథోక్త ఏ విధముగా చెప్పామో ఆ విధంగా తెలుసుకొని, విజ్ఞానవత అంటే విజ్ఞానం అంటే తెలుసుకోవడం, జ్ఞానము ఉపాసన, తెలుసుకుని ఉపాసించాడు. ప్రయుక్త ఓంకార ఏమని తెలుసుకుని ప్రయోగించాడు ఉపాసించినప్పుడు? ఈ మూడు మాత్రలు ఉంది మిథ్యా. ఈ మూడు మాత్రలకు లక్ష్యార్థమైనటువంటి విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరుడు అనేవాళ్ళు వేషాలు మిథ్య. ఇవి కూడా రిలేటివ్ రియాలిటీయే, అబ్సల్యూట్ రియాలిటీ ఇది దాటిన తరువాత ఉండేటటువంటి తురియము ఏదైతే ఇన్ అండ్ త్రూ ఈ మూడిట్లో ఉన్నదో, అనుసూచ్యమై ఉన్నదో అదే నిజము అని తెలుసు. యథోక్త విజ్ఞానం అంటే అది. అదే కదా మూడు మాత్రల ఓంకారాన్ని ప్రయోగించు నత్తడు అని ఉంది. ప్రశ్నోపనిషత్తులో ఏమనుంది? సమ్యక్ ప్రయుక్తాసు అని ఉంది అక్కడ. తిస్రో మాత్రా మృత్యుమత్యు ప్రయుక్త అన్యోన్యసక్త అనవిప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు. సమ్యక్ ప్రయుక్తాసు అంటే ఈ విధముగా యథోక్త విజ్ఞానవత, ఈ విధముగా తెలుసుకొని ప్రయోగించిన ఆయన. అంటే ఈ మూడు మాత్రలు రిలేటివ్ రియాలిటీ, ఈ మూడు పాదములు రిలేటివ్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ అమాత్ర చేత సూచించబడే ఆ తురియమే అబ్సల్యూట్ రియాలిటీ అని తెలియడాన్నే సమ్యక్ ప్రయుక్తాసు అని అర్థం. అదే యథోక్త విజ్ఞానవత ప్రయుక్త అన్నారు. యథోక్త విజ్ఞానవత ప్రయుక్త. సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞ. జ్ఞ జ్ఞాని న కంపతే చెలించవలసిన అవసరము లేదు, గతి లేదు. గతి న విద్యతే. ఈ విధముగా ఓంకార మాత్రల చతుష్పాద ఆత్మ సామ్యమును తెలిసి అమాత్రను చేరును. యథోక్త విజ్ఞానవత. వాటి యథోక్త విజ్ఞానం మొదటి మూడు పాదములు మిథ్యయని తెలుసుకోవడం. ప్రయుక్త ఓంకార ఆత్మా ఏవ. ఈ విధముగా ప్రయోగించిన ఓంకారము ఆత్మా ఏవ, ఆత్మయే అని, కేవల ఆత్మయే అని ఎరిగినటువంటి జ్ఞానికి ఏమవుతుంది? ఓంకార త్రిమాత్ర త్రిపాద ఆత్మా ఏవ అని రాశారు. ఓంకార ఓంకారము,
త్రిమాత్ర మూడు మాత్రలు, త్రిపాద మూడు పాదములు, ఓంకారమన్నా మూడు మాత్రలన్నా, అక్కడ మూడు పాదాలన్నా ఇవన్నీ ఆత్మేనండి. విరాడాత్మ, హిరణ్యగర్భ ఆత్మ, ఈశ్వరాత్మ, నిర్గుణ. అకారం అకార అకారం అనేటటువంటిది విరాడాత్మ, అలాగే ఉకారం అనేటటువంటిది హిరణ్యగర్భ ఆత్మ, మకారం అనేటటువంటిది ఈశ్వరాత్మ. అది ఆత్మయే. అయితే అవి ఓన్లీ రిలేటివ్ రియాలిటీ, అబ్సల్యూట్ కాదు. ఓంకార త్రిపాద త్రిమాత్ర త్రిపాద ఆత్మ ఏవ. త్రిమాత్రలు త్రిపాదములు ఆత్మయే అని, అంటే అవి చైతన్యము యొక్క ప్రభావం చేతనే తెలుస్తున్నాయని, అక్కడ వేర్వేరుగా కనిపిస్తున్నా ఉన్నది చైతన్యమే అని అనుసూత్యంగా, అనుగతంగా, ఇన్నెండు త్రూగా ఉన్నది చైతన్యమే అని తెలుసుకొని ప్రయోగిస్తే సంవిశతి ఆత్మన స్వేన ఏవా. స్వేన అంటే తన, ఏవా తనకు తానుగానే, స్వేనైవ స్వేన ఏవ ఆత్మన ఆత్మను ఆత్మయందు సంవిశతి సమ్యక్ విశతి చక్కగా ప్రవేశించును. అంటే ఆత్మయే అగును. ఎట్టి ఆత్మనగును? భాష్యన రాస్తున్నారు. స్వం పారమార్థికం ఆత్మ. స్వం తానే అయినా, పారమార్థికం అబ్సల్యూట్ రియాలిటీ, పారమార్థిక సత్యమైన ఆత్మనం ఆత్మను సంవిశతి సమ్యక్ విశతి. అనుభవం అవుతున్నప్పటికీ, ఎన్నో మరి అనుభవం అవుతున్నాయి వ్యావహారికంగా, ఉండని. అవి ఎక్కడికి పోతాయి? వాటిని ఎందుకు చేర్పేస్తావు? వాటిని తీయలేం కదా మనం. మిగిలినదంతా మిథ్య. స్వం పారమార్థికం ఆత్మానం సంవిశతి ఇన్ స్పైట్ ఆఫ్ ద్వైత. అద్వైత ఈజ్ ఎస్టాబ్లిష్డ్. జ్ఞాని సీజ్ అద్వైత నాట్ వెన్ ది ద్వైత డిజాల్వ్స్ ఆర్ ద్వైత ఈజ్ annulled, but when in spite of the Advaita, Advaitam will be perceived. ఎవరు ఎవరు సంవిశతి, ఎవరు ప్రవేశిస్తారు? ఏవం వేద, ఎవరు యథోక్త విజ్ఞానవత ఓంకార ప్రయుక్త ఇత్యర్థ. పారమార్థదర్శి అన్నారు. ఇది ఉపనిషత్తులో లేదు ఈ మాట, గురువుగారు పెట్టారు కొత్త క్వాలిఫికేషన్. పారమార్థదర్శి అంటే పారమార్థ సత్యమైన ఆత్మను చక్కగా అవగతం చేసుకున్నాడు, దర్శించాడు. మిథ్య ఏదో తెలిసినవాడు, పరమార్థమేదో వ్యవహారమేదో తెలిసినవాడు, బ్రహ్మవిత్ కనుకనే బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మమే. ఎందుకు బ్రహ్మవేత్త అవుతున్నాడు ఈయన? పరమార్థదర్శి బ్రహ్మవిత్ ఎందుకు అయ్యాడు? తృతీయం బీజభావం త్వా. తృతీయం అంటే కారణం, తృతీయం అంటే కారణం, కారణం అంటే బీజం. కారణం బీజభావం కాల్చేసాడంటే వాటికి కార్యాలైనటువంటి విశ్వతేజస్సులను కూడా కాల్చేశాడు. తృతీయం బీజభావం దగ్ధ. ఒక విత్తనం తీసుకున్నాం, దాన్ని బాగా వేయించేసాం, బీజభావం దగ్ధం అయిపోయింది. దాని నుంచి కార్యం వస్తుందా? మొలక రాదు కదా. అలాగే తృతీయం బీజభావం దగ్ధ్వా బ్రహ్మవిత్ పారమార్థదర్శి భవతి. మూడవదైనటువంటి అవ్యాకృత కారణ శరీరాన్ని కూడా జ్ఞానాగ్నిచే కాల్చివేసి, అంటే దానిని అగ్గిపుల్ల పెట్టి కాల్చడం కాదు, అతిక్రమించి, ట్రాన్సెండింగ్, దాటి, ఆత్మానం ప్రవిష్ట, తన స్వరూప ఆత్మయందే ప్రవిష్ట. మళ్ళీ ప్రథమ విభక్తి, ప్రవేశించిన వాడు. అన్ని ప్రథమలో రాశారు ఇక్కడ, అక్కడ అన్ని ద్వితీయాలు రాశారు. తత్ఫలితాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటవుతుంది ఫలితం? ఆత్మానం ప్రవిష్ట, తన స్వరూప ఆత్మయందు ప్రవేశిస్తున్నాడు. ఇతి హేతునా. స్వరూపనందు ప్రవేశిస్తే ఏమిటండి లాభం? ఇంట్లో ప్రవేశిస్తే ఇంట్లో ఉంటాం, లేదా స్కూల్లో చేరితే స్కూల్లో ప్రవేశిస్తే చదువుకుంటాం, సినిమాల్లో సినిమా చూస్తాం. స్వరూపాత్మయందు ప్రవేశిస్తే ఏమిటవుతుంది? అదే చెప్తున్నారు. ఇతి హేతునా, ఇతి అని ఉంది. ఇతి అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇతి హేతునా, ఈ కారణం వలన పునః నజాయతే, మళ్ళీ తిరిగి పుట్టడు. పునః మళ్ళీ, నజాయతే పుట్టడు. ఎందుకు? కారణం కూడా దగ్ధం అయిపోయింది. కారణం బీజతత్వం కూడా దగ్ధ్వా. కారణం బీజతత్వం దగ్ధ్వా. తురీయస్య అబీజత్వాత్. తురీయస్య అనుంది, తురీయమునకు అని షష్ఠి విభక్తి. తురీయమునకు ఈ షష్ఠిని సప్తమిగా చదువుకోవాలి.
అంటే సప్తమి బదులు షష్ఠి వాడారు. తురియస్య అంటే తురియమునందు, అబీజత్వాత్ బీజభావము లేకుండుట వలన, పంచమి విభక్తి త్వాత్ అని ఉంది కదా, అబీజత్వాత్ బీజభావము లేకుండుట వలన, తురియస్య తురియానికి అంటే తురియమునందు బీజభావము లేకుండుట వలన. ఎందుకు? బీజం కూడా దగ్ధమైపోయింది. కారణం బీజం దగ్ధ్వా, దగ్ధమైనది గాన తురియమును పొందినచే కారణం లేదే మళ్ళీ ఉత్పత్తి ఉండదు కాబట్టి మళ్ళీ పునః నజాయతే, మరల జన్మించడు. ఓంకార త్రిమాత్ర ఈజ్ ఈక్వల్ టు త్రిపాదాత్మ ఏవ. ఓంకారం అన్నా, త్రిమాత్ర అన్నా, త్రిపాద అన్నా అన్ని ఆత్మ యొక్క రకరకాలైనటువంటి వేషాలే, అన్ని ఆ చైతన్య ప్రకాశాలే. ఈ మూడు పాదములు మిథ్యాత్మ అనే జ్ఞానంతో స్వం ఆత్మానం సంవిశతి, తనకు తానుగా ఆత్మానం సంవిశతి, ఆత్మయందు ప్రవేశిస్తాడు. ఆత్మన తనకు తానుగా స్వేనైవ పారమార్థికం అబ్సల్యూట్ రియాలిటీ సంవిశతి, ప్రవేశిస్తాడు. జస్ట్ లైక్ ద డ్రీమర్ గెట్స్ ఇన్ టు ద వేకర్ స్టేట్. ఎలా ప్రవేశిస్తాడు డ్రీమరు? ఎవడైతే డ్రీమ్ కంటున్నాడో వాడే వేకర్గా అవుతాడు. ఎవరి వలన అవుతాడు? వాడుకు వాడే అవుతాడు. అదే విధంగా అవుతాడు పారమార్థదర్శి బ్రహ్మవిత్. మంత్రంలో లేదు, ఆచార్య స్వామి వారు చెప్పారు ఈ రెండు మాటలు. చతుర్థ పాదము, చతుర్థ అమాత్ర పారమార్థిక సత్యమని దర్శింతే పారమార్థ దర్శి. ఏమిటి పారమార్థము? చతుర్థ పాదము ఇది అబ్సల్యూట్ రియాలిటీ, చతుర్థ మాత్ర ఇస్ ఇట్స్ ఈక్వలెంట్, దట్ ఇస్ ద అబ్సల్యూట్ రియాలిటీ అని దర్శించిన జ్ఞాని తృతీయం బీజభావం దత్వా, తృతీయం బీజం కారణం భావం, ప్రాజ్ఞునిలోను అంతర్యామిలోను ఉన్న బీజభావమును దగ్ధం చేశారండి. ప్రాజ్ఞుడు గారు ఉన్నారు, వాళ్ళలో ఏముంది? వాడిలో ఉన్నటువంటి కార్యరూపమైనటువంటివి విశ్వడు తేజస్సుడు బీజంగా ఉన్నారు. మళ్ళా పక్కనేమో వాళ్ళ దగ్గర చైతన్యం ఉంది. ముందు చెప్పుకున్నాం, ఏడవ మంత్రం ఆరో మంత్రం చెప్పుకున్నాం. దెర్ ఆర్ టూ కాంపోనెంట్స్. వన్ కాంపోనెంట్ ఈస్ ది చేంజింగ్ కాంపోనెంట్ ఆర్ ది అనాత్మ కాంపోనెంట్. The other component is the Chaitanya component. In the Vyashti Prajna and in the Samashti Ishvara also. Now, we have removed the కారణభావ. కారణభావంతో పాటు కార్యం కూడా పోయింది. అంటే అక్కడ ఈ అనాత్మ పార్ట్ పోయింది, మిగిలిందే ఉంది, చైతన్యమే ఉంది. అదే ఇక్కడ తృతీయం బీజభావం దత్వా కేవల చైతన్య. 4:37లో యథైథాంసి సమిత్తోగ్ని భస్మసాత్ కుర్తే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కుర్తే తథా. జ్ఞానాగ్ని, జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మాణి, కర్మలు వస్తాయి అంటే వస్తాయి, కర్మలు చేస్తే ఫలాలు వస్తాయి, ఫలాలు వస్తాయి వాసనలు వస్తాయి, వాసనలు వస్తాయి కారణం వస్తుంది. కాబట్టి ఆ కారణానంతటి కూడా భస్మం చెయ్యి. కర్మాణి భస్మం చెయ్యి అంటే నీ కారణ రూపాన్ని కూడా దగ్ధం చెయ్యి. అంటే బీజభావం దత్వ. ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్తా. యథా, ఏ విధముగా, ఏథంసి కట్టెలను, సమిద్ధోగ్ని బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని, భస్మసాత్ కురితే బూడిద చేస్తుందో, అలాగే సర్వకర్మాణి బీజభావాన్ని కారణాన్ని భస్మసాత్ కురితే తథా, అదే విధముగా చేయవయ్యా ఓ అర్జునుడు గారు అంటూ ఆయన చెప్పారు. ఓకే. నహి రజ్జు సర్పయో వివేకే రజ్వాం ప్రవిష్ట సర్పో బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ తద్వికేం వివేకినాం ఉత్థాస్యతి. మందమధ్యమధియాం తు ప్రతిపన్న సాధక భావానాం సన్మార్గగామినాం సన్యాసినాం మాత్రాణం పాదానాం చ క్లప్త సామాన్య విదాం యథావత్, పొట్ల చొక్కుండాలి, యథావత్ ఉపాస్యమాన ఓంకార బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబనీ భవతి తజాత్య వక్ష్యతి ఆశ్రమాస్త్రివిధా. చూద్దాం, చాలా సింపుల్, ఇది ఇంత కష్టంగా ఉండదు ఈ పార్ట్. స్వప్నం నుంచి తేరుకున్నానండి నేను, అప్పుడు స్వప్న ప్రపంచం ఏమైంది? లయమైపోయింది. కానీ జ్ఞానం కలిగితే, అంటే ఈ దీర్ఘ స్వప్నం నుంచి జ్ఞానంతో నిజమైన మెలకువ వస్తే అప్పుడు స్వప్న ప్రపంచం లయమైనట్టు ఈ ప్రపంచం లయము కాదు.
జాగ్రత్త ప్రపంచం అలాగే ఉంటుంది. నానాత్వ అనుభవం ఉంటుంది. మిథ్య అని తెలియాలి ఉంటుంది, కానీ మిథ్య అని తెలుసుకుంటాము. జ్ఞాని జీవన్ముక్తిని పొంది ప్రారబ్ధాన్ని కూడా కంప్లీట్ చేసుకుని దాని పాటుకు దాన్ని వదిలేసి అనంతరం మళ్ళీ పుట్టడు. దిస్ ఇస్ ద ఫైనల్ ఫలం. నకంపతే జ్ఞ సమ్యక్ ప్రయుక్తాసు నకంపతే జ్ఞ. ఈ విధముగా ఓంకార ఉపాసనను చేసి ఈ ఉపాసనలో ఉన్నటువంటి మూడు మెట్లు మిథ్యాతత్వం అని తెలిసి అమాత్ర అయినటువంటి తురియాన్ని ఎవరు పొందుతారో అటువంటి జ్ఞాని నకంపతే. దెర్ ఇస్ నో మూమెంట్ ఫర్ హిమ్, దెర్ ఇస్ నో ట్రాన్స్మైగ్రేషన్. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దీర్ఘం ఉండాలి. తద్ధామ పరమం మమ. ఏ దానిని చేరితే ఆ ధామము నాది, అక్కడి నుంచి తిరిగి వచ్చే రిటర్న్ టికెట్ ఉండదు. యద్గత్వా, దేనిని పొందితే, తద్ధామ పరమం మమ, నా పరధామాన్ని పొందితే, నన్ను నివర్తంతే, దాని నుంచి తిరిగి వచ్చే పని లేదు. అదే మనీషా పంచకంలో కూడా చెప్తున్నారు. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్యవా నిశ్చిత్యవాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. సమ్యక్ విన్మయము, సంవిన్మయము. అంటే జ్ఞానం. జ్ఞానం అనే పావకే అగ్నియందు భూతం భావించ దుష్కృతం, సంచిత ఆగామి కర్మలను రెండింటినీ కూడా సంవిన్మయే పావకే. భూతం భావించ దుష్కృతం సంవిన్మయే పావకే. దాని ఎందు దగ్ధం చేసి ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుర్, ప్రారబ్ధానికి తన శేష జీవితాన్ని వదిలేసి ఇత్యేష మనీష మమ. అదే నిజమైనటువంటి జ్ఞానం. రజ్జు సర్పయో వివేకే సతి. రజ్జు సర్పముల యొక్క వివేకము కలిగినప్పుడు, అంటే కలిగిన కలిగిన సమయంలో, సతి సప్తమి అంటారు. ఫలానాది అయినప్పుడు అది రజ్జు సర్ప వివేకే సతి, అంటే సతి సప్తమి. రజ్వాం ప్రవిష్ట సర్ప, రజ్జువునందు భ్రాంతి చేత ప్రవేశించిన కల్పించబడినటువంటి సర్పము పునః పూర్వవత్, మళ్ళీ రజ్జు యథార్థత్వము తెలియడానికి ముందున్నట్లు, తద్వివేకినాం, ఆ రజ్జు జ్ఞానము కలిగి సర్పభ్రాంతి తొలగిన వానికి ఉత్థస్యతి నహి, పాము పుట్టబోదు కదా. ఏమిటండి, ఒక ఆయన ఉన్నాడు, రజ్జు సర్పభ్రాంతి కలిగింది. భ్రాంతి కలిగినప్పుడు సర్పభ్రాంతి ఉన్నది. ఆ భ్రాంతి వివేకము వలన పోయింది. వివేకే సతి, ఆ వివేకం కలిగింది. అప్పుడు ఏమిటైంది, రజ్జువులో ప్రవేశించినటువంటి సర్పము రజ్వాం ప్రవిష్ట సర్ప పోయింది. పోతే ఏమిటైంది, మళ్ళీ రజ్జుతత్వం తెలిసిన తర్వాత మళ్ళీ సర్పము అనే భ్రాంతి ఉంటుందా? ఉండదు. నా ఉత్థాస్య హి ఉత్థాస్యతి హి, మళ్ళీ ఆ పాము సంస్కారము, పాము భావము పుట్టబోదు కదా. యథార్థ రజ్జుతత్వము తెలిసిన పిదప రజ్జుతత్వము తెలియడానికి ముందున్నటువంటి భ్రాంతి సర్పము రజ్జువునందు మళ్ళీ పుట్టదు కదా. అదే అక్కడ రాశారు. రజ్జు సర్పయో వివేకే రజ్వాం ప్రవిష్ట సర్పో పునఃపూర్వవత్ తద్వివేకినం ఉత్థాస్యతి నహి అని రాశారు. దీనికి ఏమిటండి దృష్టాంతం? దార్ష్టాంతికం ఏమిటి? పరబ్రహ్మ యొక్క పారమార్థిక దర్శి అన్నారు కదా. పరమార్థదర్శి బ్రహ్మవిత్ అయిన తరువాత అంతకముందున్న జగత్తు సత్యం అనేటటువంటి భావము, భ్రాంతి భావము మళ్ళీ పుట్టబోదు కదా. మళ్ళీ పాము పుట్టబోదు కదా. మళ్ళీ భ్రాంతి పాము పుట్టబోదు కదా. మళ్ళీ భ్రాంతి అని జగత్తు భ్రాంతి అని తెలుసుకున్న తరువాత జగత్తు మళ్ళీ ఉన్నది అనే భ్రాంతి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఆ సమయమునందు, అంటే ఆ రజ్జువునందు సర్ప సంస్కారము, సర్పబుద్ధి ఇంకా ఉండదు. అలాగే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, జ్ఞానమునందు జ్ఞానం కలిగిన తర్వాత జగత్తునందు సత్యత్వ బుద్ధి ఇంకా ఉండదు. సర్ప నా ఉత్థాస్యతి అని రాశారు.
సర్ప సర్పము, ఉత్థాస్యతి అంటే సర్పం అనే సంస్కారము, ఉత్థాస్యతి అంటే పుట్టడం, నా హి అంటే పుట్టబోదు. చూడండి గ్రామర్ స్టూడెంట్స్, సాంస్క్రిట్, ఉత్ తాస్యతి, ఉత్తాస్యతి, ఉత్తా కలిపితే ఉత్థా అవుతుంది. స్యతి అనేది ప్రత్యయం. ఉత్థాస్యతి అంటే లకారము, పుట్టబోదు అంటే భూతకాలం. అంటే లకారం అంటే భూతకాలం, మళ్ళీ పుట్టబోదు, ఉత్తాస్యతి అంటూ రాశారు. ఓకే. మధ్యమ ధియాయాంతు ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మంద మధ్యమ ధియాయాంతు, మందము మధ్యము అంటే వెరీ లో లెవెల్ ఆఫ్ అధికారిత్వము, మధ్యస్థాయి అధికారిత్వం. మంద మధ్య ధియా అన్నారు. ధియా అంటే బుద్ధి. మంద మధ్య స్థాయి బుద్ధి కలిగిన వారికి అంటే ఉత్తమ అధికారి కాని వారికి ఏమిటైంది? ఓంకారామాత్ర చతుర్థ పాద తురీయముల లక్ష్యాన్ని గుర్తించలేని వాళ్ళు. ఓంకారము లోనే ఉన్న అమాత్ర, చతుర్థ పాదం తురియము, ఇదేమో వాచ్యము, దాని తాలూకా లక్ష్యము అని తురియమని గుర్తించలేనటువంటి మందమధ్యమాధికారులకు జ్ఞానము కలుగులేదు. ఓకే. కలవపోతే వాళ్ళు అంతేనా? అంతవరకు కష్టపడి ఉపాసన చేశారు, ఆ ఉపాసన నిష్ప్రయోజనం అయిపోతుందా? అంటే ఏం చెప్పారు? విద్వాన్ ఏతేనేవ ఆయతనేన ఏకతరం అన్వేతి. ప్రశ్నోపనిషత్తు 5:2, 5వ ప్రశ్నలో 2వ మంత్రం. విద్వాన్ అంటే ఆ ఉపాసకుడు లేకపోతే జ్ఞాని, రెండు కూడా ఏతేన ఏవా ఈ ఓంకారం అనేటటువంటి ఆయతనేన ఆలంబనంతోనే ఏకతరం ఇటు అపరబ్రహ్మను గాని అటు పరబ్రహ్మను గాని పొందవచ్చును. ఇప్పుడు పరబ్రహ్మను పొందలేదు. ఎందుకు? మంద మధ్యమ ధియ అంటే అధికారిత్వం తక్కువగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మను పొందలేరు, సరే అపరబ్రహ్మను పొందుతారుగా. జ్ఞానమనగా ఏకత్వాన్ని అనుభవించుట, ఉపాసనం అంటే ధ్యాన ఏకత్వాన్ని కల్పించుకొని మనసులో నిరంతరం ధ్యానించడం. యథేవ అక్షరం బ్రహ్మ, ఇదే ఇది హిరణ్య గర్భ బ్రహ్మ. ఏతద్ధేవ అక్షరం పరం, ఇదే పరబ్రహ్మ. ఏతద్ధేవ అక్షరం జ్ఞాత్వ, ఈ ఓంకారాన్ని జ్ఞాత్వ అంటే తెలుసుకుని, అంటే ఉపాసించి లేకపోతే తెలుసుకుని, యహ ఎవడు ఎదిచ్చతి ఏది కోరుకుంటాడో తస్య తత్, ఒకవేళ వాళ్ళు అపరబ్రహ్మను కోరుకుంటే అపరబ్రహ్మ, పరబ్రహ్మను కోరుకుంటే పరబ్రహ్మ పొందుతారు. కఠోపనిషత్తు చెప్తోంది 1:3లో. ప్రతిపన్న సాధక భావానాం అన్నారు. అంటే మేము సాధకులము అనేటటువంటి భావన కలిగి ఇంకా ఆత్మజ్ఞానం కలగలే. అంటే నేను సాధన చేస్తున్నాను అని ఓంకారాన్ని జాగ్రత్తగా అభిధ్యానం చేసి 3 ఐక్య ఉపాసనను చక్కగా నిరంతరం చేస్తున్నారు. కానీ ఆ ఉపాస్య దైవము వేరు కాదు, నేనే అనే ఆత్మజ్ఞానం రాలేదు. ఇంకా ద్వైతంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రతిపన్న సాధక భావానాం అంటామండి. సన్మార్గగామినాం అంటే మంచి మార్గంలో, సత్పురుషుల మార్గంలో నడుస్తున్నవారై, అంటే 3 ఐక్య ఉపాసనలను గట్టిగా చేస్తున్నవారై. సన్యాసినాం అన్నారు. అంటే కుటీచక సన్యాసుల చేత. వాళ్ళెవరండి చెప్తాను. మాత్రాణం పాదానాం చ క్లుప్త సామాన్య విధాం. మాత్రాణం మాత్రలకు, పాదానాం పాదములకు, క్లుప్త చెప్పబడిన సామాన్య విధాం సామ్యములను తెలుసుకున్నవారు. మాత్రలకు పాదములకు చెప్పబడిన సామ్యములను, వాటి వాటి ఫలాలను తెలిసి ఉపాసించే వారికి కుటీచక సన్యాసులు అంటారు. వాళ్ళు పూర్తి ఆత్యంతిక సన్యాసంలో ఏంటుంటుంది? అక్కడ ఉపాసన కాదు, జ్ఞానమే ఉంటుంది కదా. సన్యాసులు దశనామి, 10 రకములైన సన్యాస స్థాయిలు ఉన్నాయట. అరణ్య, ఆశ్రమ, భారతి, గిరి, పర్వత, పూరి, సరస్వతి, సాగర, తీర్థ, కుటీచక, బహూదక. చూడండి మన పేర్లు చూస్తాం. ఏదో ఫలానా విద్యానంద భారతి, అయితే విద్యానంద గిరి, ఆ, సచ్చిదానంద పూరి, తత్వదానంద సరస్వతి, రామతీర్థ. ఆ పేర్లో ఎండ్లో ఉండేటటువంటి అంటే వాళ్ళ యొక్క డెఫినెట్ టైప్ ఆఫ్ సన్యాసాన్ని సూచిస్తుంది. తీర్థ అని, సరస్వతి అని, పూరి అని, గిరి అని, ఆనందగిరి అంటున్నాం కదా, సుబ్రహ్మణ్య భారతి అంటున్నాం కదా,
ఇలా విద్య అరణ్య అరణ్య అని ఉంది కదా. ఇలాంటి పదాలు వాళ్ళ యొక్క స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సన్యాసాన్ని సూచిస్తాయి. తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా దాని గురించి డీటెయిల్స్ చెప్పుకుంటాం. ఇక్కడ కుటీచక సన్యాసులు అంటే అబ్సల్యూట్ కంప్లీట్గా అన్ని వదిలేసిన వాళ్ళు కారని అర్థం. ఉపాస్యమాన ఓంకార, చెప్పిన విధంగా మూడు మాత్రల ఐక్య ఉపాసన యథావత్ ఉపాస్యమాన బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబని భవతి. నిర్గుణ బ్రహ్మను తెలుసుకునేటటువంటి ఒక ఓతకర్ర దొరుకుతుంది. యథావిధిగా ఓంకారాన్ని ఉపాసిస్తే మంద మధ్యమ అధికారులకు కూడా బ్రహ్మజ్ఞాని కావడానికి ఒక స్కోప్ దొరుకుతుంది, ఒక వేఅవుట్ దొరుకుతుంది, ఊతకర్ర దొరుకుతుంది, ఆలంబనం దొరుకుతుంది. మొదట ఈ ఓంకారాపాసన ఆలంబనంతో చెప్పిన ఫలాన్ని పొంది, అంటే ముందు చెప్పారుగా ఉపాసన చేసిన ఫలాలు, పిదప బ్రహ్మ ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఎలాగా? మాత్రాణం పాదానాం చ క్లుప్త సామాన్య వేదాం. మాత్రా పాదములను చెప్పిన విధముగా సామ్యమును ఫలమును విధాం తెలుసుకొని యథావత్ చెప్పినట్లుగా ఉపాస్యమాన ఉపాసించిన వారికి, ఇదేని ఉపాసించిన వారికి అటువంటి ఓంకారాన్ని ఉపాసన చేస్తే నిర్గుణ బ్రహ్మ జ్ఞానము, అదే నిర్గుణ ప్రాప్తి. జ్ఞానాదేవతు కైవల్యం బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవ. ఒకవేళ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలగకపోతే ఉపనిషత్తు భరోసా ఇస్తోంది. అధికారిత్వం గాని మంద మధ్యమ ధియాం అన్నారు. అధికారిత్వం తక్కువ అవుతే పూతకర దొరుకుతుంది. విన్ విన్ సిచ్యువేషన్. రెండు విధాలుగా నాకు లాభమే. పొందితే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాను. ఒకవేళ నా అధికారిత్వం తక్కువయ్యి ఇంకా ద్వైతం నాకు పోకపోతే, ఈ ప్రపంచమంతా మిథ్య అని తెలియకపోతే ఆలంబనందరికీ ఇప్పుడో వచ్చేటటువంటి జన్మలోనూ ఈ స్టెప్ దాటి నేను తురియంలోకి వెళతాను. ఏతద్ ఆలంబనగం శ్రేష్టం, ఏతద్ ఆలంబనగం పరం. ఈ ఆలంబనమే శ్రేష్టం అంటే అపరబ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ. పరం అంటే పరబ్రహ్మ. ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా, దీన్ని తెలుసుకునే బ్రహ్మలోకే మహీయతే. అటువంటి వారు బ్రహ్మలోకంలో గొప్పతనాన్ని పొందుతారు. 1:2:17 ఇందాకల శ్లోకం 1:2:16. ఓకే. యథాచ వక్షతి తథాచ వక్ష్యతి అని క్లోజ్ చేశారు. వచ్ అనేటటువంటి ధాతువు. ధాతువు ఏమిటి? వక్షితికి వచ్. ఏ గణము? చురాది గణము. అంటే 10th డివిజన్. వచ్చే చురాది 10వది. అది సేట్ అంటే ఇకారం వస్తుంది కొన్ని కొన్ని చోట్ల. లిటిల్ అకారం పరస్మై పదం. లిటిల్ అకారంలో వచ్చి వక్షతి అవుతుంది. వక్ష్యతి అంటే లిటిల్ అకారం పరస్మై పదం అంటూ చెప్పబోతుంది. దీనికి ఒక కొటేషన్ ఇస్తున్నారు. ఆశ్రమ స్త్రివిధా అన్నారు. అంటే 3వ అధ్యాయంలో 16వ కారికలో ఆశ్రమ స్త్రివిధ హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ, 3 రకాల ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు. అంటే ఆశ్రమాలు అంటే అధికారులు. హీన మధ్యమ ఉత్కృష్ట అంటే మంద మధ్యమ ఉత్తమ అధికార దృష్టయ ఉన్నారు. ఉపాసనోపదిష్టయం తదర్థం అనుకంపయా. ఆ కారికని ఇక్కడ కోట్ చేశారు. అంటే 3 లెవెల్స్ వాళ్ళు ఉన్నారు నాన్న. ద బెస్ట్ లెవెల్ వాళ్ళేమో జ్ఞానాదేవత కైవల్యం అని, బ్రహ్మైవ బ్రహ్మవిత్ అని, నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తిని పొందుతారు. మంద మధ్యమ అధికారులు వాళ్ళు ఏంటవుతారంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అధికారులయ్యి ఆలంబనందరికీ అనతి కాలంలో బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకోగలుగుతారు. ఏతదేవ ఆలంబనం శ్రేష్టం, ఏతదేవ ఆలంబనం పరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతి అంటూ చెప్పుకున్నాం. ఎక్కడతో మాండూక్య ఉపనిషత్ మంత్రాల వ్యాఖ్యానం అయిపోయింది. ఇక దీనికి సంబంధిత 6 కారికలు, ఆ తరువాత 2వ ప్రకరణం. సర్వే వేదా యత్పదం మామనంతి తపంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం విస్తరేణ బ్రవీమి అన్నట్టుగా విస్తారంగా తెలుసుకున్నాం. సంగ్రహేణ బ్రవీమి, అది ఏమి? అదే ఓంకారము. దాని యొక్క విశ్లేషణయే అయినది.